డాక్టర్ రవీంద్ర గారు ఈ ప్యాకెట్ నీకు ఇచ్చిరామన్నారు. అలాగే డాక్టర్ రవీంద్ర గారు ఇంకేమన్నా చెప్పారా? రేపు వారు అమ్మాయి బర్త్డే పట్టిందంట, నిన్ను తప్పకుండా రమ్మన్నారు. వస్తావు కదూ? ఆత్మీయులు పిలిస్తే రాకుండా ఎలాగుంటాను, తప్పకుండా వస్తాను. ఓకే సార్, బాయ్. వెయిట్ మిస్టర్ అశోక్, అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? వచ్చిన పని అప్పుడే అయిపోయిందా? డాక్టర్ రవీంద్ర గారు చెప్పిన పని పూర్తి చేశాను కదా. అన్నట్టు నా పేరు అశోక్ అని నీకెలా తెలుసు? నా సంగతే నీకు సరిగ్గా తెలియదు. నువ్వు డాక్టర్ రవీంద్ర గారు పంపిస్తే రాలేదు. నా గురించి తెలుసుకోవాలని నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావు. అసలుకి నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకేమిటి? నువ్వు నన్ను పట్టుకోవడానికి కొత్తగా సిబిఐ ఏజెంట్ అని నాకు బాగా తెలుసు. తెలిసిన తర్వాత ఇక మన మధ్య దాగుడు మూతలు దేనికి? డైరెక్ట్ గా రంగంలోకి దిగుదాం. నువ్వు ఎన్నో నేరాలు చేశావు, చేస్తూనే ఉండవు. ఆట నరగదొక్కాలని ఈ ఊరు వచ్చాను. వచ్చినా నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఎందుకంటే నేను నేరస్తుని కాను. నువ్వు నేరస్తుడు అవునో కాదు చెప్పాల్సింది. నువ్వు కాదు, న్యాయస్థానం. ఏ న్యాయస్థానమైనా నన్ను నేరస్తుడిగా నిరూపించలేదు. ఏ పోలీస్ అధికారైనా నన్ను అరెస్ట్ చేయలేరు. పోలీసులు అంటే నీకు చాలా తేలిగ్గా పని ఉంటుంది, కానీ నీ పని తప్పని రుజువు చేస్తాను. నిన్ను నేరస్తుడిగా ఈ చట్టాన్ని పట్టిస్తాను. అధికారం చేతిలో ఉందని అనవసరమైన ఆరోపణలు చేసి నన్ను అరెస్ట్ చేయాలని చూస్తే నిర్దాక్షిణ్యంగా ఉలిపాలైపోతావు. నీకంటే తెలివి నేరస్తులు అందరూ మేధావులు ఎంతకన్నా అందగని కటకాడు లెక్క పెట్టించిన కర్కోటిని నా ముందు అతి తెలివి చూపించుకో. ఈ చేతి సంఖ్యలు వేసి నడి బజార్లు ఈడ్చుకెళ్తాను. నన్ను నేరస్తుడిగా ఏ న్యాయస్థానం ముందు నిరూపించలేవు. ఎందరో పోలీసులు నన్ను పట్టుకోవాలని పగటి కళ్ళలు కన్నారు, పతనమైపోయారు. వాళ్ళకంటే మనగాడివే. పచ్చినెత్తులాగా పరమక రాతుకులు, నడి బజార్లు హత్యలు చేసిన నరాంతకులు నా నుండి తప్పించుకోలేక నా చేతిలో చిత్తైపోయారు. నువ్వు వాళ్ళకంటే గొప్పవాడివా? అయితే నువ్వు నిజాయితీ పోలీస్ ఆఫీసర్ అయితే నేను నేరం వేస్తున్నప్పుడు పట్టుకో ఉండుతాను, కానీ నన్ను అన్యాయంగా అరెస్ట్ చేయాలని చూస్తే నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేస్తాను. ఆల్ రైట్, నువ్వు నేరం చేస్తున్నప్పుడే పట్టుకుంటాను. తిరుగులేని సాక్ష్యాలు సృష్టిస్తాను, తిరుగులేని చిట్ చేపిస్తాను. నువ్వు గాలిని బంధించాలని చూస్తున్నావు, పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు, కానీ ఈ సామ్రాట్ కెపాసిటీని నీకు తెలియదు. మిస్టర్ సామ్రాట్, నలుగురు అధికారులు ఏమర్చినంత మాత్రాన నువ్వు అజాడువని ఆనందించకో. నీలాంటి అజాలని అంతం చేసి శాంతిని స్థాపించే ఈ అశోకు సమవుచ్చి దొరికావు. సాగు బతుకులకు అతీతమైన ఈ సంకుర సమరంలో విజయం నీ అధికారానిదా తెగింపుదా కాలం
కాలమే తెలుస్తుంది. ఈ సంకుల సమరంలో అంత్యం విజయం నీ ఆత్మవిశ్వాసానిదో నా తెగింపుదో కాలమే తెలుస్తుంది. నువ్వు నన్ను పట్టుకోలేవు. ఛాలెంజ్. నిన్ను పట్టుకుంటా. ఛాలెంజ్. ఇది ఇద్దరు యువకుల మధ్య జరుగుతున్న సంఘర్షణ. ఈ సంఘర్షణే ఒక మహా సంగ్రామంగా మారి పిన్నెల్లి అంజిరెడ్డి దర్శకత్వంలో మీ ముందుకి రాబోతున్న ఈ కథను ముందు